చర్యలతో పాకిస్తాన్ విలవిలలాడుతుంది. దాంతో భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాకిస్తానీ పొలిటికల్ లీడర్లు దిగుతున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పహల్గామ్ దుర్ఘటనకు పాక్ను దోషం చేస్తున్నారని, వారి నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి మనల్ని నిందిస్తున్నారని ఆరోపించారు. అకారణంగా సింధు నది జలాలను నిలిపివేశారని, సింధు నది పాకిస్తాన్కు చెందినదని పేర్కొన్నారు. అందులో ఎలాంటి మార్పు ఉన్నదన్నారు. ఆ నదిలో నీళ్లు పారాలి, లేదంటే వారి నెత్తురు పారుతుందని సుక్షూర్ సభలో భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు. कश्मीर में हुआ मगर भारत ने पाकिस्तान पे इल्जाम लगाया है। भारत ने अपना कमजोरियां छुपाने के लिए, अपने अवाम को बेवकूफ बनाने के लिए मोदी ने पाकिस्तान को झूठे इल्जामात पाकिस्तान पे लगाए हैं कि ये इस दहशतगर्दी के वाकया के पीछे है, और इसकी वजह से इन्होंने ऐलान किया है कि ये इनका एकतरफा फैसला है कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। ऐसे नहीं हो सकता, ऐसे नहीं हो सकता कि एक दिन तो उठ जाए और ये फैसला करे कि आप इंडस वाटर ट्रीटी को नहीं मानते हैं। उस कश्मीर में हुआ मगर भारत ने पाकिस्तान पे इल्जाम लगाया है। भारत ने अपना कमजोरियां छुपाने के लिए, अपने अवाम को बेवकूफ बनाने ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, పహల్గామ్ ఘటనపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుతం పాకిస్తాన్ విలువలాడుతుందని చెప్పుకోవాలి. దాంతో ఈ భారత్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాకిస్తాన్ పొలిటికల్ లీడర్లు దిగుతున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలాల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పహల్గామ్ దుర్ఘటనలో పాక్ దోషిగా చేస్తున్నారని, వారి నిస్సహాయతను కప్పిపుచ్చుకోవడానికి ఈ మా పాకిస్తాన్ లో నిందిస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అకారణంగా సింధు నది జలాలను నిలిపివేశారని, సింధు నది పాకిస్తాన్ కు చెందినదని, అందులో ఎలాంటి మార్పు ఉండదని, ఆ నదిలో నీళ్లు పారాలి, లేదంటే నెత్తురు పారుతుంది అని సభలో కూడా భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు. సో పాకిస్తాన్ లో చాలా క్లియర్ గా ఫ్రస్ట్రేషన్ అనేది కూడా కనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ లో నాయకులు కూడా ఒక్కొక్కళ్ళు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళు మాట్లాడే వాటిపైన వాళ్ళకి ఒక క్లారిటీ అనేది లేకుండా పోతుంది. అపోజిషన్ లీడర్లు ఒకరా మాట్లాడుతున్నారు, రూలింగ్ లో ఉన్న వాళ్ళు ఒకరు మాట్లాడుతున్నారు. సో మొత్తానికి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది చాలా క్లియర్ గా పాకిస్తాన్ నాయకులకైతే చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పహల్గామ్ ఘటనపై భారత్ తీసుకుంటున్న చర్యలు, అలాగే మొత్తం ఓవరాల్ గా పాకిస్తాన్ ని అన్ని వేలో కూడా మొత్తం వరల్డ్ వైడ్ గా కూడా కార్నర్ చేయడానికి కూడా భారతదేశ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి మనం 2 రోజుల కింద వివిధ దేశాల డిప్లొమాట్లను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిచి అందరి టాప్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో ఢిల్లీలోని వాళ్ళ దేశాలకు చెందిన ఎంబసీలలో వారందరితో మాట్లాడారు. ఇది కాకుండా వివిధ దేశాధినేతలతో కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడడము, అలాగే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా ప్రత్యేకంగా నరేంద్ర మోదీతో మాట్లాడడము, అలాగే తాము ఉన్నాము భారత్ వెంట అని కూడా ఒక సంఘీభావం తెలపడము మనందరం కూడా చూసాము. దీంతో పాటు
పాకిస్తాన్ ఒక మంత్రి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఛానల్ కి ఒక డిబేట్ లో పాల్గొని తాము 30 ఏళ్లుగా కూడా ఈ డర్టీ థింగ్ ని చేస్తున్నాము, అమెరికా మధ్యలో అమెరికా ప్రోద్బలంతో మేము ఇలా చేస్తున్నాము, అమెరికానే కాకుండా అలాగే యూరోపియన్ యూనియన్ తో పాటు గ్రేట్ బ్రిటన్ కూడా వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతిసారి మమ్మల్ని వాడుకుంటున్నారు, వాళ్ళ కోసం మేము ఈ డర్టీ పని చేస్తున్నాము అని బహిరంగంగానే అంటే లైవ్ లో డిబేట్ లో కూడా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ అపోజిషన్ లీడర్స్ తో పాటు అలాగే ఈ పొలిటికల్ లీడర్స్ అనేది చాలా క్లియర్ గా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా క్లియర్ గా బహిర్గతం అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే లోకల్ ఫోక్ లాంగ్వేజ్ చెప్పాలి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం గాని పాకిస్తాన్ వ్యవహార శైలి గాని కంప్లీట్ గా ఒక బట్టలు కూడా తీసిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ వాటికి ఫండింగ్ కానీ దాంతో పాటు టెర్రరిస్టులని ఎలా ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ లో గానీ వారిని ఎలా పంపిస్తారనేది కూడా ట్రైనింగ్ ఇస్తారనేది కూడా తెలుస్తుంది. దీంతో పాటు మనము కొన్ని విస్తుపోయే విజువల్ కూడా చూస్తున్నాము. జమ్మూ కాశ్మీర్లలో ప్రత్యేకంగా మ్యాన్ హోల్ పెట్టి ఆ మ్యాన్ హోల్ అనేది ఏంటంటే దాంట్లో ప్రత్యేకంగా సిలిండర్స్ గురించి కానీ సిలిండర్ స్టోరేజ్ అలాగే జమ్మూ కాశ్మీర్ ని కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇండియన్ స్విట్జర్లాండ్ అంటారు. సో ఆ ఇండియన్ స్విట్జర్లాండ్ లో కూడా మెట్లు అనేటివి సాధారణంగా సదరన్ స్టేట్స్ లో గానీ మిగతా ప్లేస్ లో మెట్లు అనేవి సిమెంట్ ఐరన్ ఇటుకలతో పేర్చి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. కానీ జమ్మూ కాశ్మీర్ లో కొన్ని హౌసెస్ ఇప్పటికీ కూడా వుడెన్ చెక్కతో చేసిన మెట్ల స్టేర్ కేస్ అనేటివి ఉంటాయి. ఆ స్టేర్ కేస్ లో వెనకాల కూడా తీవ్రవాదులు దాచుకొని ఆకస్మికంగా అలాగే వంటగదిలో కూడా యూజువల్ గా మనం చిమ్నీ అనేది పెట్టుకుంటాము. ఆ చిమ్నీలోకి వాళ్ళకి ఒక 4 feet 3.5 feet పైన కూడా ఒక ఓపెన్ స్పేస్ ని వదులుకోవడము, దాంట్లో కూడా టెర్రరిస్టులు దాచుకోవడము, ఇదంతా కూడా మనం విస్తుపోయే నిజాలు అనేటివి ప్రస్తుతం కాశ్మీర్ లో చూస్తున్నాము. ఆ మ్యాన్ హోల్లలో కూడా దాచుకొని కాన్వాయ్ వెళ్లడం కానీ ఆర్మీ పర్సనల్ వెళ్లడము, వాళ్ళపైన ఒక్కసారిగా అటాక్ చేయడము, లేకపోతే ఎల్ఈడి బాంబులతో దాడులు చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో ప్రస్తుతం ఆర్మీ జల్లెడ పడుతుంది జమ్మూ కాశ్మీర్ లో. ప్రతి ఒక్క అనుమానాస్పదమైన టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలోకి కూడా వెళ్లి ఊరు వాడ గ్రామం ప్రతి ఇంటిని కూడా జల్లెడ పడుతుంది. సో ఎక్కడెక్కడైతే అల్లరి ముక్కలు టెర్రరిస్టులు దాక్కుంటారో ఆ మ్యాన్ హోల్ లో గానీ ఆ కిచెన్ లో గానీ ఆ మెట్ల కింద గానీ ఎక్కడ దాక్కున్నా కూడా వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. తాజాగా జకీర్ అనే ఒక టెర్రరిస్ట్ ని కూడా తన ఇళ్లని ఈ రోజు తెల్లవారుజామున కూడా ఆర్మీ ఫోర్సెస్ తేల్చివేశాయి. ఇంకా చాలా మంది కూడా 2 తీవ్రవాదులు కూడా ఎన్కౌంటర్ అయ్యారు. మరో 2 పాకిస్తాన్ జవాన్లు కూడా బార్డర్ లో జరుగుతున్న ఫైరింగ్ లో భాగంగా కూడా చనిపోయారు. అంటే ఒక జవాన్ ని వాళ్ళ హైరార్కీలో సుబేదార్ అంటారు. పాకిస్తాన్ కి చెందిన ఒక సుబేదార్ కూడా కాల్పుల్లో చనిపోయాడు. సో ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ అనేది కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ పైన విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి నేపథ్యంలో ఇలా మాజీ అంటే అపోజిషన్ లీడర్స్ తో పాటు అలాగే పార్టీ పవర్ లో ఉన్న లీడర్లు కూడా చౌకబారు కామెంట్స్ చేస్తున్నారు భారతదేశ పైన. తాజాగా పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు మాత్రము కలకలం రేపుతున్నాయి. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.